కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక హెల్దీ టిప్. వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు హెల్దీ టిప్ కోసం మన ముందుకైతే కరివేపాకునైతే తీసుకొచ్చారండి. సో చూడండి ఎంత ఫ్రెష్గా తాజాగా ఉందో. ఇది మా దొడ్లోదే అన్నమాట. ఒకసారి మీకు హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తాం. మా హౌస్ అది ఎలా ఉంటుందో, మేము ఏమేమి మొక్కల్ని పెంచుతామో అది కూడా చూపిస్తాం మీకు. సో లైక్లు చేస్తూ ఉంటే ముందుకు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా తాజాగా ఉన్న కరివేపాకునైతే 3 రెమ్మలనైతే తీసుకున్నారండి. ఈ విధంగా 3 రెమ్మలు తీసుకొని ఏం చేస్తారో చూద్దాం. సో వీటిని కరివేపాకుని మరిగించడం కోసం అయితే మనకి ఇలాగ గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే తీసుకున్నారండి. ఈ గ్లాస్ ఫుల్ వాటర్ తీసుకొని ఆ గిన్నెలో అయితే వేసేసి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నారండి ఈ విధంగా. సో ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచుకున్నారు. ఇప్పుడు ఈ కరివేపాకు రెమ్మల్ని ఇలాగ సగానికి మధ్యలోకి ఇలాగ తుంపుకొని వీటిని అయితే ఈ వాటర్లో వేసేస్తారనమాట. సో ఇవి బాగా మరగాలంటండి. ఫుల్ గ్లాస్ వాటర్ కాస్త మనకి హాఫ్ గ్లాస్ వాటర్ అయిపోవాలన్నమాట. సో ఈ రెమెడీ దేనికి అనుకుంటున్నారా? మనకి బీపీ ఎక్కువ ఉంటుంది కదండి, మనకంటే అదే కొంచెం ఒక 40+ వచ్చిన వాళ్ళందరికీ కూడా బీపీ అయితే ఉంటుందన్నమాట కామన్గా. ఇది ఇలాగ మనం 48 డేస్ తీసుకున్నట్టయితే ఏదైతే కరివేపాకు వేసి వాటర్లో బాగా మరిగించి హాఫ్ గ్లాస్ వాటర్ చేసేసుకుంటున్నామో దీన్ని ఇలాగ 48 డేస్ ఎర్లీ అవర్స్లో తీసేసుకోవాలండి. మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత తీసుకున్నట్టయితే మనకి ఆ బీపీ అనేది నెమ్మదిగా కంట్రోల్కి వచ్చేస్తుంది అనమాట. సో ఈ టిప్ అయితే బాగా యూజ్ఫుల్, గుడ్ రిజల్ట్ అయితే కూడా ఉంటుంది మనకి. చూద్దాం ఇది మరిగాక మనకి హాఫ్ గ్లాస్ అయ్యాక కలర్ అది ఎలా చేంజ్ అవుతుందో. అలానే ఈ వాటర్ తాగడం వల్ల కళ్ళకు కూడా చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట. డైజెషన్కి అది మంచిది. ఇవి కర్రీ లీవ్స్ అంటాం కదా కరివేపాకు. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ముందుగా అయితే మనం బీపీ గురించి అయితే ఈ రెమెడీ చేసుకుంటున్నాం అనమాట. 5 to 10 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అయితే ఫుల్ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ దాకా మనకి ఇలా అయితే బాయిల్ అయిపోయినాయండి. సో దీన్ని ఇప్పుడు నెట్ తోటి ఆకులు అవి రాకుండా ఇలా సపరేట్గా వడపోసేసుకోవాలి ఈ విధంగా. సో చూసారా మనకి వాటర్ కలర్ అయితే చేంజ్ అయిందనమాట. సో ఈ విధంగా తీసుకున్న వాటర్ మనం ఏం చేయాలంటే ఎర్లీ అవర్స్లో బ్రష్ చేసుకున్న వెంటనే 48 డేస్ గ్యాప్ రాకుండా మనం తాగినట్టయితే ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళకి మ్యాక్సిమం కంట్రోల్కి వచ్చేస్తుందండి. ట్యాబ్లెట్ వాడితే చూస్తే గుడ్ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సో బాగా ఒక పని చేస్తుంది డెఫినెట్గా అనమాట. సో ఈ విధంగా మనం ఈ హెల్తీ టిప్ని అయితే తీసుకొని రెమెడీ చేసుకున్నట్టయితే మనకి బీపీ అనేది కంట్రోల్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇవాళ మా రెసిపీ నిమ్మకాయ పచ్చడి, అలానే మా టిప్ కరివేపాకు టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయండి. సరికొత్త రెసిపీతో రేపు పొద్దుట మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే, లవ్ యూ.